వాతావరణ కేంద్రం తెలంగాణకు చల్లని కబురు చెప్పింది. రానున్న 5 రోజులు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 5 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మధ్య మహారాష్ట్ర వద్ద కేంద్రీకృతమైన ఆవర్తనం అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. తెలంగాణలోని మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో కింది స్థాయి గాలులు దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్నట్లు తెలిపింది. గత 2 రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు మొన్నటి వరకు నమోదవగా నిన్న 40 డిగ్రీల ఉష్ణోగ్రతకు పడిపోయాయి. మరో 5 రోజుల పాటు ఉష్ణోగ్రతల ప్రభావం తక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఏపీలో కూడా 3 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ ప్రకటించింది. ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఈ ఏడాది దేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని స్కైమేట్ అంచనా వేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం నమోదవుతుందని అభిప్రాయపడింది. సీజన్ మధ్యకాలంలో అధిక వర్షాలు ఉండొచ్చని పేర్కొంది. ఈ సీజన్లో 102% వర్షపాతం నమోదు కావచ్చని తెలిపింది. దక్షిణ, పశ్చిమ, వాయవ్య ప్రాంతాల్లో వర్షాలు బాగా కురుస్తున్నాయని, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో సరిపడా వానలు పడతాయని అంచనా వేసింది. జూలై, ఆగస్టు నెలల్లో బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ సహా తూర్పు రాష్ట్రాల్లో లోటు వర్షపాతం తలెత్తవచ్చే అవకాశం ఉందని తెలిపింది. సీజన్ మొదట్లో ఈశాన్య భారత్లోనూ సాధారణం కన్నా తక్కువ వానలు పడతాయని స్కైమేట్ తెలిపింది. కేరళ, కర్ణాటక, గోవా సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని స్కైమేట్ అంచనా వేసింది. ప్రస్తుతం ఉన్న ఎల్నినో వాతావరణ పోకడ లానిలాగా మారుతోంది. దీనివల్ల రుతుపవనాల కదలికలు బలపడొచ్చని అభిప్రాయపడింది. సీజన్ ఆరంభంలో ఎల్నినో ప్రభావం వల్ల కొంత ఇబ్బంది తలెత్తొచ్చని, ఆ తర్వాత వానలు పుంజుకుంటాయని చెప్పింది. తీవ్ర స్థాయిలో ఎల్నినో నుంచి బలమైన లానిలాగా మారే క్రమంలో మంచి వానలు కురుస్తాయని అభిప్రాయపడింది. సీజన్ మధ్యకాలంలో నానినా పరిస్థితుల వల్ల వర్షాలకు అనుకూల పరిస్థితులు ఉండొచ్చని ఐఎండీ అధికారులు కూడా ఇటీవల అంచనా వేశారు. ఈ ఏడాదిలో ఎల్నినో పరిస్థితులు క్షీణించడం, యురేషియాలో తగ్గిన మంచు విస్తృతి వల్ల భారత్లో రుతుపవనాలకు సానుకూల పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు. వానలకు సంబంధించి ఐఎండీ అంచనాలు లాంఛనంగా ఈ నెలాఖరులో వెల్లడవుతాయి.